రాజంపేట నియోజకవర్గంలోని 6 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా అభినందనలు. నా పేరు బోరెడ్డి గంగిరెడ్డి, మాది కమలాపురం నియోజకవర్గం. అయినా కూడా రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాలలో మాకు బంధువర్గం ఉంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరో మాకు ఇన్ఛార్జ్ చేయాలని అంటున్నారు. 2019లో బత్యాల చెంగల్నాయుడు కోడూరు నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గానికి వచ్చి పోటీ చేసినాడు. తన యొక్క శక్తి సామర్థ్యాలను ఒడ్డి విధిలేని పరిస్థితులు, అంటే మొత్తం రాష్ట్రమంతా వైసీపీ ప్రపంచంలో ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా నేనుండా అనే భరోసా ఇచ్చిన ఏకైక దమ్మున్న నాయకుడు బత్యాల చెంగల్నాయుడు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. నా పేరు నల్గొండ విజయరాయల్, మాది రాజంపేట నియోజకవర్గం మన్నూరు. ఇక్కడ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ముఖ్యంగా ఇవాళ మాధవరంలో జరుపుకుంటున్నాం. ఫస్ట్ సిద్ధవాటంలో అయిపోయింది, ఒంటిమిట్లో అయిపోయింది, సుండుపల్లిలో అయిపోయింది, రాజంపేటలో 2-3 కార్యక్రమాలు చేశారు. మన బత్యాల చెంగల్నాయుడే కావాలని కార్యకర్తలు అయితేమి, ఆయన అభిమానులు అయితేమి, అనేక నియోజకవర్గంలో 6 మండలాల నుంచి ప్రజలు పదే చెంగల్నాయుడు పేరే తలుచుకుంటారు, చెంగల్నాయుడు పేరే కావాలని కోరుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమంటే, 2019 నుంచి 2024 వరకు చీమలు కదా పుట్టను పెట్టినట్టు పెడితే అతను దగ్గరుండి వైసీపీలో అతను వెన్నుండి 63 లక్షల సొంత డబ్బు ఖర్చు పెట్టి కేసులు అన్ని కార్యకర్తలు దండ అతనై ఉంటే, ఈవేళ అదే 2019 నుంచి 2024 వరకు పెట్టిన చీమల పుట్టలో ఏ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం చేయకుండా, ఎటువంటి పోరాటం వైసీపీ వాళ్ళతో ఎదుర్కోకుండా, ఈవేళ ఆ చీమలు పెట్టిన పుట్టలో వైసీపీ ముసుగులో ఉన్న టీడీపీ త్రాచుపాములు దాంట్లో వచ్చి చేరినాయి. ఈ పొద్దు ఆ చీమల పుట్టలో వైసీపీ త్రాచుపాములు అక్కడ వచ్చి చేరినాయి. ప్రతి మండలంలో రాజంపేట నియోజకవర్గం అన్నమయ్య జిల్లా పెట్టుకుంటే పెద్దిరెడ్డి పాలన జరుగుతుంది. ఇక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వము 164 వచ్చిందో లేదో, అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో ఎవరికే కానీ తెలియట్లేదు. ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ చెప్పిందే శాసనం, వైసీపీ చెప్పిందే వేదం. ముఖ్యంగా ఇక్కడున్న పార్లమెంటు అధ్యక్షుడు గారికి మేము చెప్పుకుంటున్నాము, అన్నా నువ్వు ఆఫీసు పాలన వదిలి ప్రజాపాలనలోకి ఎప్పుడు వస్తావు? ఆఫీసు పాలన వదిలి నువ్వు ప్రజాపాలనలోకి ఎప్పుడు వస్తావు? 6 మండలాల్లో నువ్వు కమిటీ నెంబర్లు కాదు కదా, నువ్వు ఒక వార్డు నెంబర్ కానీ నువ్వు గెలిపించుకోలేవు, నువ్వు నిలబెట్టుకోలేవు. వైసీపీ కబండాస్లోకి రాజంపేట వెళ్ళిపోయింది, ఎప్పుడో వెళ్ళిపోయింది. వచ్చే పంచాయతీ ఎలక్షన్లు అయితే ఏమి, వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమైతే అన్నీ ఇప్పుడే రాసుకోండి. మీడియా ముఖంగా నేను చెప్తున్నాం, ఇక్కడ ఉండే వాళ్ళ మనోభావం అంతా ఇదే. వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. పంచాయతీలు అయితే మున్సిపాలిటీ అయితే వైసీపీ గెలుస్తుంది, ఇది అందరికీ తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కోడూరు నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు, ముఖ్యంగా మన బత్యాల చెంగల్నాయుడు గారు వీడియో చూడండి. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారో అడ్జస్ట్మెంట్ లో ఆయనకు అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటి ఆయనకు హామీ ఇస్తున్నా, గట్టిగా పనిచేయండి, పనిచేసి గెలిపించండి. మీ నాయకత్వాన్ని ఎప్పుడూ గౌరవిస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడే చెప్తున్నా, ఆయనకు సముచితమైన న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సౌండ్ సీఎం గారు కోడూరు పర్యటనకు వచ్చేప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెంగల్నాయుడు గారికి ఇద్దరు మాట ఇచ్చారు.
ఈవేళ మాట నిలబెట్టుకోవాలని మా 6 మండలాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇదే వేడుకుంటున్నాం. సరైన వ్యక్తి ఇన్ఛార్జ్గా లేకపోతే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ అయితేమి, పంచాయతీ ఎలక్షన్ ఏమి, ప్రతి కార్యకర్త ఇబ్బంది పడతాడు. ప్రతి కార్యకర్త పైన కుట్ర జరుగుతుంది. వైసీపీ ముసుగులోని ఇప్పుడు నాయకులు వాళ్ళకు సరౌండ్ అయిపోయినారు. ఎక్కడే కానీ, ఏ పల్లెలో కానీ, ఏ మండలంలో కానీ ఒక్క వార్డు నెంబర్ కాదు కదా, ఒకటి ఏది గెలిచలేదు. మొన్న ఒక తోట కళ్యాణ మండపంలో బల్జీల ఆత్మీయ సమావేశం అని జరిగింది. కడపలో ఉన్న ఒక అతను వచ్చి లోకల్ వాళ్ళకి టికెట్ ఇవ్వాలా, మేమే ఇన్ఛార్జ్ ఇవ్వాలా అని అంటాడు. 2019లో ఎక్కడికి పోయినావన్నా? నువ్వు అడుగుతున్నాము. 2019లో ఎక్కడికి పోయినావు? నువ్వు కడప నుంచి ఇక్కడేం పని? 2019 నుంచి 2024 వరకు ఇప్పుడు వరకు కానీ చెంగల్నాయుడు అనే వ్యక్తి నిరంతరం పేద ప్రజల కోసమే పోరాడుతున్నాడు. పేద ప్రజల కోసమే సాయం చేస్తున్నాడు. 3.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఓటుకు ఇక్కడే ఉంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉంది. ఎవరన్నా స్థానికుడు, నువ్వు స్థానికుడు ఈ రోజు వచ్చి నువ్వు కావాలంటున్నావు. నీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం. ఒంటిమిట్టలో కానీ, సిద్ధవాటంలో కానీ నీ బంధువర్గం ఉన్నది, నీ పూర్వీకులు ఉన్నారంటున్నావు కదా. నువ్వు ఒక వార్డు నెంబర్ అయినా నిలబెట్టుకోగలుగుతావా? ఒక వార్డు నెంబర్ అయినా వైసీపీ ఎదుర్కొని నిలబెట్టే సత్తా నీకుందా? నీ గుండెలపై చేసుకొని నువ్వు ఆలోచన చేసుకొని మళ్ళీ ఇన్ఛార్జికి రాన్నా. నువ్వు ఇన్ఛార్జి పదవి కావాలంటే ఆశామాషి కాదు. అనేక కేసులు, అనేక కార్యక్రమాలు, అనేక జరిపి ఎదుర్కొనే వ్యక్తి, ధైర్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనే వ్యక్తి ఒక బత్యాల చెంగల్నాయుడు గారి అని తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ఇద్దరికి తెలుసు. అతను దమ్మున్న ధైర్యమున్న నాయకుడు, ఒక ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్ బత్యాల చెంగల్నాయుడు గారు అయితేనే రాజంపేట కానీ, కోడూరు కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలందరికీ బత్యాల చెంగల్నాయుడు గారు అయితే సరైన న్యాయం జరుగుతుంది. సరైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మా విన్నపం. దీనికి గురించి ఇక్కడ వచ్చిన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కూటమి నాయకులకైతే, మీడియా మిత్రులకి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారాలు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.